మీకు 10 తర్వాత వచ్చే టేబుల్స్ కష్టం కాబట్టి మీకు అది ఎలా చేయాలని చూద్దాం. 13 into 4 మీకు 13th టేబుల్ రాలేదు, 10 తర్వాత టేబుల్స్ రాలేదు. వెరీ సింపుల్. ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేస్ డిజిట్ మీకు తెలుసు. మీరు యూనిట్స్ ప్లేస్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయండి. 3 4s are 12, బట్ 2నే రాయండి. ఓన్లీ 2 యూనిట్స్ ప్లేస్ ఉన్న 2 మాత్రమే రాయండి. 1 ఉంది మీ దగ్గర, ఇంకా ఆ 1ని 4కి యాడ్ చేసేయండి. 5 అవుతుంది. ఇది మీ ఆన్సర్ 52. సో 13 4s are 52 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ముందు ఏం చేస్తారు, మొత్తం నెంబర్కి మీకు రాదు కదా. సో యూనిట్స్ ప్లేస్లో ఉన్న 3ని 4తో మల్టిప్లై చేయండి. 3 4s are 12, బట్ ఒక డిజిటే రాయండి 2. ఆ క్యారీ చేసిన 1ని దీనికి యాడ్ చేసేయండి 52. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 16 8s are 16 8 తీసుకుంటున్నాను. చాలా తేలిక, మీకు ఇబ్బంది పడాల్సిన పని లేదు. 6 8s are 48, మీకు వచ్చు 10 టేబుల్స్ కాబట్టి 6 8s are 48. 8 మాత్రమే రాయండి. 4 ఉంది మీ దగ్గర, 8 కలిపండి. 4 + 8 12, 128. 16 8s are 128. తేలిక లేదు, చాలా తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 6 8s are 48, బట్ 8ఏ రాయండి ఇక్కడ. 4 ఉంది మీ దగ్గర, 8 కలిపేయండి. మీరేం చేయట్లేదు ఇక్కడ. 4 ఉంది, 8కి యాడ్ చేసేయండి. 12 అయిపోయింది, 128. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, 18 7s are చాలా ఈజీ. 8 7s are 56. 6ఏ రాసేయండి. 5ని 7 కలిపేసేయండి. మీ దగ్గర 5 ఉంది, 7 కలిపేయండి. 12 126. ఎంత తేలిక వచ్చింది మీకు. 8 7s are 56. 6 రాసేయండి. ఆ 5ని 7 కలిపేయండి. మిగిలింది మీ దగ్గర 5, 7కి యాడ్ చేసేయండి. 57. చాలా అంటే చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 19 8s are 9 8s are 72. 9 8 72. 2 రాసేయండి. 7 ఉంది, 8కి కలిపేయండి. 7 మీ దగ్గర ఉంది, ఇంకా 8కి కలిపేసేయండి. 15 152. 19 8s are 152. వెరీ ఈజీ, వెరీ సింపుల్, చాలా తేలిగ్గా మీరు ఆన్సర్ ఇచ్చేది. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్ మీరు తీసుకోండి. సమ్ మోర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 14 7s are 4 7s are 28. 8 రాసేయండి. మీ దగ్గర 2 ఉంది, 7 కలిపేయండి. 9 98. 14 7s are 98. 16 9s are ఉంది మన దగ్గర. ఏం చేస్తాం, చాలా తేలిగా. 6 9s are 54. 4 రాసేయండి. మీ దగ్గర ఉన్న 5ని 9 కలిపేయండి. 114 అవుతుంది, 144. 60 9s are 144. చాలా తేలిగ్గా లేదు. ఎస్, ఈ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం కదా. ఎక్కడి దాకా తీసుకున్నాం, మీరు 10 నుంచి 20 మధ్యలోనే తీసుకున్నాం. 16 17 15 14 18 ఇవన్నీ 20 దాకే ఉన్నాయి. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేనేం ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే, ఇప్పుడు 20 30 మధ్యలో ఉన్న వాటిని ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ 10కి 20కి మధ్య ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 16th టేబుల్, 11th టేబుల్, 12th టేబుల్, 13th టేబుల్, 14th టేబుల్, అలా 15 16 17 18 19 దాకా మీరు ఈ టెక్నిక్ వాడచ్చు. 20 నుంచి 30 మధ్యలో ఉండేటువంటి నంబర్స్కి, టేబుల్స్కి ఎలా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 22 4s ఉంది, 22 4తో. ఇది కూడా సిమిలర్, ఇక్కడ డిఫరెన్స్ లేదు. ఫస్ట్ మనం చేసే పని ఒకటి, 2 4s 8 ఇలాగే రాసేయండి. 2 4s 8. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ 2 4s 8 సింగిల్ డిజిట్ ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, 8 రాశారు. నెక్స్ట్ 2 4s తీసుకోండి. నెక్స్ట్ 2 4s అయిపోయిన తర్వాత 4 ఉంది మనకి. ఇంకేదైనా మిగిలినట్టయితే డబుల్ డిజిట్ వచ్చినట్టయితే దాన్ని మనం ఇక్కడున్న దానికి యాడ్ చేసేవాళ్ళం. మనకేం రాలేదు, దీన్ని డబుల్ చేయండి. 4ని డబుల్ చేయండి, 8. ఎందుకు డబుల్ చేసాం, ఇది 20 30 మధ్యలో ఉంది కాబట్టి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు మనం, 2 into 4 8 సింగిల్ డిజిట్ రాసేయండి. క్యారీ ఫార్వర్డ్ ఏమీ రాలే మనకి. సో 2 into 4 8, దట్స్ ఇట్. నెక్స్ట్ మనం చేసే పని అంటే 4ని డబుల్ చేయండి, 8 88 అయింది.